నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల్లో ప్రతిరోజు వందలాది మంది చనిపోతున్నారని అనేక సర్వేలు చెప్తున్నాయి. ఎంతో మంది అంగవైకల్యంతో మంచాలకు పరిమితమవుతున్నారు. అయితే ఈ ప్రమాదాలకు కారణం చిన్న చిన్న అజాగ్రత్తలే అనేది అనేక సందర్భాల్లో అధికారులు చెప్తున్నారు. హెల్మెట్ ధరించకపోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, ర్యాష్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, ఇలా అనేక కారణాలతోటే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయనేది గుర్తించి సూచనలు చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాల నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ భద్రతా మాసోత్సవాల సందర్భంగా కూడా వరంగల్లో అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం వాహనదారులకు ఎలాంటి అవగాహన కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి, రోడ్డు నివారణ కోసం అధికారులు చేపడుతున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన గమ్యస్థానాలు సురక్షితంగా వెళ్ళాలి అంటే రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. అందులో మన తప్పు కావచ్చు, ఎదుటిగా వచ్చే వాహనదారుల తప్పు కూడా ఉంటుంది. చిన్న చిన్న పొరపాట్లే ఆ కుటుంబాలను వీధిన పడేస్తున్నాయి. ఇలాంటి ప్రమాదాల నివారణ కోసం గతంలో అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలా చేసినప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు హన్మకొండలో ఆర్టీఏ అధికారులు లైసెన్స్ ఇచ్చే ముందే వాళ్ళలో అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అధికారులు ఇస్తున్న సూచనలు ఏ విధంగా ఉన్నాయి, లైసెన్స్ హోల్డర్స్ ఏ విధంగా భావిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం. అంటే ఇక్కడికి లైసెన్స్ కోసమో దేనికోసమో వచ్చారు. వచ్చినప్పుడు ఆర్టీఏ అధికారులు కొన్ని రూల్స్ చెప్తున్నారు. జనరల్ కూడా లైసెన్స్ తీసుకోవాలంటే అలాంటి రూల్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి. ఇట్లా ప్రతిజ్ఞ చేయడం కావచ్చు, లేదా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చేస్తున్న ఈ అవగాహన కావచ్చు, ఏ విధంగా అనిపిస్తుంది? అందరిలో అవేర్నెస్ కల్పించడమే కదా అధికారులు చెప్పేది. ఇప్పుడు ఒక ప్రాణం వాల్యుబుల్ ఎంత అనేది వాళ్ళు మనకు వివరించి చెప్తున్నారు కాబట్టి మనం కూడా అదే విధంగా వాళ్ళు చెప్పిన రూల్స్ పాటించి జాగ్రత్తగా ఇల్లు చేరుకోవడం కోసం ఈ ప్రయత్నం అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. జనరల్గా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు చాలా నష్టం జరుగుతుంది. కొంతమంది మంచాలకే పరిమితున్నారు, కొంతమంది మృత్యువాత కూడా పడుతున్నారు. ఇలాంటివి జరగకుండా అసలు రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయని అనుకుంటున్నారు? రోడ్డు ప్రమాదం అంటే రోడ్డు కూడా బాగలేకపోవడం, ఇంకొకటి మనం డ్రైవింగ్ చేసే విధానం కూడా బాగలేకపోవడం. మెయిన్గా ఫోన్ మాట్లాడుకుంటా డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరం. అందులో హెల్మెట్ కూడా లేకపోవడం కూడా చాలా ప్రమాదకరం. ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో జరిగితే ఒక ప్రాణం పోతుంది, కానీ అది ఒక ఫ్యామిలీని రోడ్డున పడేసినట్టే అది ఆలోచించుకోవాలి. మనం కూడా మనం డ్రైవింగ్ చేసే విధానంలో కూడా మార్పు అనేది రావాలి. ఈ మార్పు కోసమే ఈ అధికారులు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కాబట్టి మేము కూడా దాన్ని ఫాలో అయితే బాగుంటుంది. అంటే ప్రమాదాల సంఖ్య ప్రతిరోజు పెరుగుతుంది. చనిపోయే వాళ్ళ సంఖ్య రోడ్డు ప్రమాదాల్లోనే చాలా ఎక్కువగా ఉంటుంది అనేది అనేక సర్వేలు లెక్కలు కూడా చెప్తున్నాయి. అసలు ప్రమాదాలు జరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? ప్రతిరోజు అధికారులు అనేకమైనటువంటి నిబంధనలు పెడతారు, చెక్ చేస్తుంటారు, కానీ ఆ రూల్స్ పాటించట్లేదు అనేది చెప్తున్నారు. అసలు ఎవరు ఈ మార్పు రావాలంటే? సార్ ఒకటి ఏంటంటే అతివేగం సార్, ప్రమాదాలు జరగడం ప్రధాన కారణం అతివేగం ఒకటి. తర్వాత ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్ వాడకం అనేది విపరీతంగా పెరిగిపోయింది. డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ వాడడం అనేది బాగా ఎక్కువైపోతుంది. అండ్ అలాగే నైట్ జర్నీస్, నిద్ర లేకపోవడం, అది దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎక్కువ దూరం కంటిన్యూస్గా జర్నీ చేయడం. అండ్ అట్లాగే సీట్ బెల్ట్, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కూడా. సో మనం అంటే వాళ్ళు ఏమైతే ఉన్నాయి ఇవన్నీ మనం ప్రికాషన్స్ కనుక కరెక్ట్గా పాటించినట్లయితే రోడ్డు ప్రమాదాలను సగానికి సగం మనం తగ్గించగలం. సో కాబట్టి వాళ్ళు చెప్పే ఏమైతే రూల్స్ అవి మనం ఫాలో అవ్వాలి. ఒక పౌరునిగా మన బాధ్యత అది. ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, లేకపోతే బైక్ రైడింగ్ కావచ్చు, లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటివి కూడా చేయడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. అసలు ఎందుకు ఇవి ప్రమాదాలు? తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలకు మైనర్ వెహికల్ నడిపే వాళ్ళకు, మైనర్ పిల్లలకు వెహికల్ ఇవ్వకూడదు. ఫస్ట్ థింగ్. ఎన్ని కొత్త చట్టాలు వచ్చినా కూడా ప్రతి ఒక్కరూ అవగాహన లేకుండా పిల్లలకు ఇష్టానుసారంగా ఏవో నా కొడుకునా అని చెప్పేసి ఇస్తున్నారు. వాళ్ళు బాధ్యత రహితంగా సైలెన్సర్ తీసేసి సిగ్నల్ క్రాస్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. అదొకటి తల్లిదండ్రులు కూడా తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి. అధికారులు ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకుంటున్నారు. బయట కూడా తల్లిదండ్రులు ఇంట్లో ఇచ్చే వెహికల్ ఇచ్చే ముందే కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఇంకా బెటర్ అని ఉద్దేశం. భద్రతా వారోత్సవాల సందర్భంగా ఒకరోజు చేసే ప్రతిజ్ఞ కాకుండా, లేదా రూల్స్కు సంబంధించినటువంటి వాటి విషయంలో కూడా ఖచ్చితంగా పాటించే విధంగా ఉండాలి. వాళ్ళ ఈ రోడ్డు ప్రమాదాల నుంచి తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా వ్యవహరించాలనే అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతుంది. అలా విధంగా ఆర్టీఏ అధికారులను కూడా అడుగుదాం, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ రూల్స్ విషయంలో ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రోడ్డు భద్రత మాసోత్సవాలను
అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇటు ఆర్టీఏ కావచ్చు, ట్రాఫిక్, అగ్నిమాపక సంబంధించినటువంటి 3 శాఖల సమన్వయంతో జరుగుతుంది. మరి ఈ మహోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రత పైన ఎలాంటి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు? ప్రధానంగా 9 అంశాలను ప్రయాణం చేసేవాళ్ళు, డ్రైవింగ్ చేసేవాళ్ళు గుర్తుంచుకోవాలని చెప్తున్నారు. ఆ 9 అంశాలు ఏమిటి? ఆ 9 అంశాలలో కనుక గుర్తుంచుకుంటే ప్రమాదాలు ఏ విధంగా నివారించవచ్చు, ఇలాంటి అవగాహన కల్పిస్తున్నారు. తెలుసుకునే ప్రజలు మనతోటి డిటిసి శ్రీనివాస్ గారు అన్నమాట. సార్, అంటే ప్రమాదాలకు సంబంధించినటువంటి నివారణ కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నెల రోజుల పాటు కూడా అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు 9 అంశాలు గుర్తుంచుకుంటే చాలు ప్రమాదాల నుంచి బయటపడవచ్చు అంటున్నారు. అసలు ఆ 9 అంశాలు ఏమేంటి, దానికి సంబంధించినటువంటి వివరణ ఎట్లా ఉంటుంది? ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ జాతీయ భద్రతా వారోత్సవాలు ఏదైతే 1 జనవరి నుంచి 31 జనవరి వరకు జరుగుతున్నాయో, ఇందులో నినాదం ఏంటంటే పర్వ అంటే కేర్, సురక్ష. మనం సురక్షితంగా ఉండాలని ఈ నినాదం ఉన్నది. కాబట్టి ఈ మనకు ముఖ్యంగా గ్లోబల్గా కూడా ప్రపంచం మొత్తంగా మనకు ముఖ్య కారణాలు 6 ఉన్నాయి. ఏదైతే ఓవర్ స్పీడింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, డిస్ట్రాక్షన్, మరి పని ఒత్తిడి వల్ల, ఇది ఫ్యాటిక్ వల్ల నిద్ర రావడం, అట్లే రూల్స్ పాటించకపోవడం, ఫైనల్గా డేంజరస్ డ్రైవింగ్ చేయడం వల్ల, వీటి వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని నివారించడానికి కొరకు మనం ఎక్కువగా అవగాహన కల్పిస్తున్నాం మనం. అందుకే ప్రజల్లో ఈ అవగాహన కల్పించి, అట్లే డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే మనం ఎదుటివారు తప్పు చేసినప్పుడు మనం ఆ తప్పును మనం కప్పిపుచ్చుకొని మరి ఆ ప్రమాదం జరగకుండా కాపాడుకోవడానికి డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్ అంటే, జనరల్గా రోడ్డు మీద ఎవరన్నా ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంటే కానీ, ఏదన్నా మనను ప్రేరేపించితే కానీ, మనం ప్రేరేపించబడకుండా మరి మనమే కంట్రోల్లో ఉండి వాళ్ళని వెళ్ళిపోనిచ్చినట్టయితే మనకు అక్కడ ప్రమాదాన్ని నివారించడం వల్ల అవుతాం డిఫెన్సివ్ డ్రైవింగ్. అట్లే ప్రమాదం జరిగినప్పుడు మరి ఇంకా 2 కారణాలు ఏంటంటే, ప్రమాదం జరిగినప్పుడు మనం రక్షించుకోవడానికి ఒకటి హెల్మెట్, రెండోది సీట్ బెల్ట్. హెల్మెట్ ఏదైతే మన బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి తలకు గాయాలు తగలకుండా కాపాడుతుంది. అట్లే సీట్ బెల్ట్ ఏంటంటే, ప్రమాదం జరిగినప్పుడు మనం అందులో విసిరేయబడతాం. ఆ కార్లో ఆ ఎనర్జీ అంతా డిసిపేట్ అయ్యే వరకు ఆ విసిరేయబడకుండా మనం సీట్లోనే ఇంటాక్ట్ ఉండి మరి మనం ఇతర అది మనకు గాయాలు కాకుండా అది కాపాడుతుంది. కాబట్టి దయచేసి మోటార్ సైకిల్ రైడింగ్ చేసేటప్పుడు పిలియన్ రైడర్ కానీ ఇద్దరు కూడా హెల్మెట్ ధరించండి. కార్లో ఉన్నప్పుడు అందరూ కూడా సీట్ బెల్ట్ ధరించండి. ఒక్కరు ధరించకున్నా కూడా ఆయన మొత్తం మిగతా వాళ్ళకు కూడా దెబ్బలు తాకిచ్చి మరి గాయాలు ఎక్కువ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ సురక్షితంగా వెళ్ళాలంటే ఈ 9 సూత్రాలు పాటించాల్సిందిగా కోరుతున్నాం. జనరల్గా సార్, అంటే లైసెన్స్ కోసం కావచ్చు, లేదా కార్ రిజిస్ట్రేషన్ కోసం ఇలా వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ కావచ్చు, మీ ఆర్టీఏకి సంబంధించినటువంటి రూల్స్ వాళ్ళు పాటించారు. చాలామంది మీ దగ్గర విని వెళ్తున్నారు, తీసుకునేటప్పుడు కూడా చెప్తుండొచ్చు. కానీ బయటికి పోయినప్పుడు అవన్నీ అసలు పాటిస్తున్నారా? రోడ్ల మీద చూస్తుంటే ఒకవేళ అట్లాంటి రూల్స్ బ్రేక్ చేసినప్పుడు ఎలాంటి పనిష్ ఉంటుంది వాళ్ళకు? మనకు రూల్స్ బ్రేక్ చేసినప్పుడు చాలా అంటే పెనాల్టీలు ఉన్నాయి, ఫైన్లు ఉన్నాయి, ప్లస్ జైలు శిక్షలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఇది జువెనల్ డ్రైవింగ్ అంటే పిల్లలు డ్రైవింగ్ చేసినప్పుడు దాదాపు 25,000 ఫైనే కాకుండా 6 నెలల వరకు జైలు శిక్ష కూడా ఉంది. అంటే మనకి ఇలాంటి అంటే పిల్లలు డ్రైవ్ చేసినప్పుడు ఏదైనా కేసు జరిగితే పిల్లలకు శిక్ష ఉంటుంది, పిల్లల తల్లిదండ్రులకు ఎవరికైనా గార్డియన్కు ఆ వెహికల్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకు కూడా శిక్ష ఉంటుంది. అందుకని దయచేసి వెహికల్ ఎవరికి పిల్లలకి ఇవ్వకండి. 18 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించిన తర్వాతనే మనం వాహనం ఇవ్వండి. ఈ మాసోత్సవాల ద్వారా మీరు ఎట్లాంటి అవగాహన కల్పించబోతున్నారు? చివరిగా ఎలాంటి సూచనలు చేస్తారు? జనరల్గా ఎక్కువగా యూత్ ఎక్కువ బైక్స్ రైడింగ్స్ తోటే చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారు. మీరు తల్లిదండ్రుల పాత్ర కావచ్చు, లేదా చట్టం చాలా వాళ్ళ పని చేయవచ్చు, లేదా ఏదైనా ఉండొచ్చు. కానీ ప్రమాదం జరిగిన తర్వాత జరగలేని నష్టాన్ని పూడ్చలేము. అటువంటి వాళ్ళకు మీరు ఎట్లాంటి సూచనలు చేస్తారు? మనం ప్రతి ఒక్కరము అంటే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మరి ఈ ప్రమాదాలను నివారించగలము. ఇప్పుడు చెప్పుకున్న 9 సూత్రాలు, అలాగే ఇవన్నీ తెలిసినా కూడా మరి చాలామందికి తెలుసు. రోడ్డు పైన వెళ్ళాక ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కానీ అక్కడ బిహేవియర్, యాటిట్యూడ్ కానీ వాటి వల్ల మనం ప్రమాదాలకు గురవుతున్నాం. అందుకే దయచేసి రోడ్డు పైన ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా అంటే తొందరపడకుండా జాగ్రత్తగా నడిపి అందరూ కూడా గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుతారని ఆశిస్తున్నాం. ఇది ప్రస్తుతం అయితే అధికారులు చెప్పే సూచనలు. ఏదైతే అధికారులు కల్పిస్తున్నటువంటి అవగాహన కావచ్చు, వాళ్ళు ఇస్తున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, వీటన్నింటినీ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.